ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడబోతావని ఊహించి కూడా ఇలా వాతావరణ నిపుణులు కూడా ఏదైతుందో హెచ్చరించారు. ఈ ఎల్నినో ప్రభావంతో రాబోయే సంవత్సర కాలం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యంతో ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో ఉత్పన్నం కాబడేటువంటి ఒక సమస్యలను అధిగమించడానికి ప్రత్యేకంగా ఏ విధమైన చర్యలు చేపట్టలేదే. ఇవాళ ఏదైతుందో ఆనాడు ఇక్కడ ప్రాణహిత నదీ జలాలు మనకు కన్నపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్ ప్రవాహం కొనసాగినప్పుడు ఏదైతుందో ఎగువకు అంటే మేడిగడ్డ నుండి సుందిళ్లకు అన్నారంకి వెళ్ళి సుందిళ్లకు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు భేషజాలకు పోయి ఎక్కడ కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలిస్తే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క గొప్పతనం తెలిసి వస్తుంది. ప్రజల్లో కేసీఆర్ గారి ఎక్కడ పేరు వస్తుందని చెప్పని ఒక కుట్రపూరితంగా ఏదైతున్నదో వీళ్ళు నిర్లక్ష్యం చేయడం జరిగింది. సరే, అదృష్టం, వీళ్ళ అల్పపీడన ప్రభావం, ప్రకృతి ఏదైతున్నదో ఒక విధంగా సహకరించిందని చెప్పని భావించాల్సి వస్తుంది. సాధారణంగా అల్పపీడన ప్రభావం చెప్పంటే మనము ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ సంభవిస్తావో అని చెప్పని మనం ఆందోళన చెందుతాం. కానీ మనకేమైపోయింది, ఈ ప్రకృతి వైపరీత్యా అని భావించే అటువంటి ఒక అల్పపీడనం కలిసి వచ్చి వీళ్ళ రైతుల్లో కొంత ఆశలు చిగురించినాయి. వీళ్ళందరూ కూడా ఏదైతున్నదో నాట్లు వేసుకోవటం, ఏదో విధంగా సాగు చేసుకోవటం, ఇవాళ మళ్ళీ ఏదైతుందో ఎప్పట్లాగా సాగు విస్తీర్ణత ఏదైతుందో పూర్తి స్థాయికి చేరుకునేట్టు ఒక పరిస్థితి వచ్చింది. వీళ్ళ సమస్యలు ఏదైతున్నదో విద్యుత్తు, ఎరువులు, సమస్యల్లో విద్యుత్తు, ఎరువులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడు కాబడికడ ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఆంక్షలతోని మనం ఆనాడు కేవలం 9 గంటల విద్యుత్ మాత్రమే పొందేవాళ్ళమే. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇలా తెలంగాణ ప్రాంతం ఇక్కడ రైతాంగం ఏదైతుందో సాగునీటికి సంబంధించి విద్యుత్తుపై ఎక్కువగా ఆధారపడి సాగు చేసుకోవడం జరుగుతుందనేటువంటి ఒక భావనతో 24 గంటలు 24 అవర్స్ ఏ విధమైనటువంటి ఒక అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేసి రైతుకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం జరిగింది. 900 మెగావాట్లు విద్యుత్ ఉత్పాదన చేయగలిగే అవకాశం ఉండి 900 మెగావాట్లు విద్యుత్ ఉత్పాదన చేయగలిగే అవకాశం ఉండి కేవలం 100 మెగావాట్లు మాత్రం విద్యుత్ ఉత్పాదన చేస్తుండే. ఇవాళ ఏదైతుందో ఈ విద్యుత్ సమస్య కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఇవాళ మనకి ఏదైతుందో శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 2 లక్షల మించి వస్తుంది.
కృష్ణా నది శ్రీశైలం ఇన్ఫ్లో ఏదైతే ఉన్నదో 2 లక్షలకు మించి వస్తున్నది. మనకు విద్యుత్ ఉత్పాదన ఏదైతే ఉన్నదో 900 మెగావాట్లు పూర్తి స్థాయిలో చేయగలిగే అవకాశం ఉన్నది. ఉండి కూడా ఏదైతే ఉందో దాన్ని 100 మెగావాట్లుగా పరిమితం చేయడంతో ఇవాళ ఈ సమస్య. అదే 900 మెగావాట్లు పూర్తి స్థాయిలో గట్ట విద్యుత్ ఉత్పాదన చేస్తే వీళ్ళు మళ్ళీ మనకు 24 గంటల విద్యుత్ ఇచ్చేటువంటి ఒక అవకాశం పొందగలుగుతాం. ఇప్పుడు విద్యుత్ ఉత్పాదనతో ఏంటి, నీరు ఎక్కడికి పోతుంది, దిగువ నాగార్జున సాగర్కి పోతాయి. అవి వృధా పోయే నీళ్ళు కాదు. ఇప్పుడు ఫుల్ శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టము 885 ఫీట్లే. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 ఫీట్లు. ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ 870 ఫీట్లకు చేరుకున్నది. సో ఓన్లీ 15 ఫీట్ గ్యాప్. కానీ మన విద్యుత్ ఉత్పాదన ఏదైతే ఉన్నదో ఈ 834 ఫీట్లకు చేరుకుంటే విద్యుత్ ఉత్పాదన పూర్తి స్థాయిలో చేయవచ్చు. విద్యుత్ ఉత్పాదన పూర్తి స్థాయిలో చేయటానికి మనం 834 ఫీట్లు నీరు చేరుకుంటే, అంతకు మించితే పూర్తి స్థాయిలో మనం విద్యుత్ ఉత్పాదన చేయవచ్చు. మనకి ఇప్పుడు ఏమైంది, 834 స్థానే 870 ఫీట్లు ఉంది. 834 ఫీట్లకైనా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన చేయవచ్చు. మనకి ఇప్పుడు 870 ఫీట్లు ఉన్నది. అయినా కానీ ఏదైతే ఉన్నదో మనం పూర్తి స్థాయిలో చేయకుండా కేవలం 100 మెగావాట్లకి పరిమితమవుతున్నాం. అంటే ఇంకా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం కలిగి ఉండి కూడా నువ్వు విద్యుత్ ఉత్పాదన చేయలేకపోవడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో రైతాంగం ఇలా విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి నేనేమంటున్నామంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సరే ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇలా ముఖ్యమంత్రి గారి ఈర్ష్యా ద్వేషాలు, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో సమూహమైనటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలిస్తే ఎక్కడ కేసీఆర్ గారిని మరి గుర్తు చేసుకోవడం జరుగుతుందో తలుచుకుంటారు అని చెప్పని ఒక ఈర్ష్యా ద్వేషంతో నేను పక్కన పెట్టింది. ఇప్పుడు నేను ఆగమన్న ఒక ఇవాళ వచ్చిందే, ఇప్పుడు తుమ్మడిహెట్టి నుండి ఏదైతే నీటిని తరలించాలని చెప్పని భావిస్తుందో అది తీసుకొచ్చి సుందిలనే కలుపుతారు. మళ్ళా తుమ్మడిహెట్టి వద్ద నిర్మాణం తలపెట్టేటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ కలపాలి, సుందిలనే. అంటే సుందిల్లా అనేది రేపు మనకి ఎట్లాగో అది ఇన్నోవేటబుల్. అది నువ్వు సుందిల్లా అన్నారం రెండింటిని మనం వినియోగంలోకి తెస్తే ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ నీటిని లిఫ్ట్ చేయవచ్చు. సుందిల్లా అన్నారం ఈ 2 బ్యారేజ్ ఏదైతే మనం కన్నెపల్లి పంప్ హౌస్లో నీటిని లిఫ్ట్ చేయడానికి వినియోగించుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు ఈ సమస్యను అధిగమిస్తాము. రేపు నువ్వు తుమ్మిడేటి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడాలన్నా కానీ సుందిలేనే దానికి ఆధారం. కాబట్టి ఏదైతున్నదో సరే ఇప్పటికైనా ఏదైతుందో ఒకటి ఏంటంటే ఈ ప్రధానంగా ఇప్పుడు 2 సమస్యలు ఉన్నాయి మన ముందు. ఒకటి విద్యుత్తు. ఇప్పుడు విద్యుత్ అంతరాయం లేకుంటే ఏదైతుందో నువ్వు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఎట్లయితే 24 గంటల విద్యుత్తు మనకు అంతరాయం లేకుండా సరఫరా చేయడం జరిగిందో అదే అప్పుడు ఇప్పుడు ఎందుకంటే పంటలన్నీ సాగైపోయినాయి. అదృష్టం ఈ అల్పపీడన ప్రభావంతో మొత్తం పంటలన్నీ సాగైపోయినాయి. ఈ పంటలన్నీ మన చేతికి రావాలి, కాపాడబడాలంటే ఒకే ఒకటి భూగర్భ జల మట్టం మనకు పెరిగి వచ్చింది. ఈ అల్పపీడన ప్రభావంతో భూగర్భ జల మట్టం పెరిగి వచ్చింది. మనకు ఒకటి కావాల్సింది ఏంటంటే విద్యుత్. ఆ విద్యుత్ ఏదైతే ఉందో నువ్వు ఉత్పాదక సామర్థ్యం ఉంది మన దగ్గర, అవకాశాలు ఉన్నాయి, అది ప్రభుత్వ బాధ్యత. నువ్వు అదొకటి 24 గంటల విద్యుత్ ఏదైతుందో అంతరాయం లేకుండా సరఫరా చేయటం ఒకటి. రెండోది ఎరువుల సరఫరా.
ఈ ఎరువుల సరఫరా కూడా ఏదైతుందో పెద్ద మనకు ఒక ఆందోళన గురి చేస్తుంది రైతులు. ఇప్పుడు నీ ఎరువు అనేది వ్యవసాయం తప్ప ఇతరత్ర వినియోగానికి అది వినియోగపడే అవకాశం లేదే. ఇప్పుడు నీకు యూరియా కానీ డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ ఏదైనా దేనికి ఉపయోగపడుతుంది? వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. మరి దాన్ని ఎందుకు నువ్వు ఈ షార్టేజ్ అని ఒక తెర మీద తీసుకొచ్చి నువ్వు ఎందుకు రైతును ఆందోళన గురి చేస్తున్నావు? ఎందుకు ఈ యాప్ ఏంది, కథ ఏంది? ఈ యాప్ అనేది ఏదైతుందో ఇంతవరకు కేవలం రాష్ట్రానికే పరిమితమై ఉన్నది. రేపు 13th ఆగస్టుకి వెళ్ళి 13 ఆగస్టుకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయబోతున్నది. అన్నిటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యమా అని చెప్పని పోయి మోడీకి ఏం ఉద్బోధన చేసిండో కానీ, రేవంత్ రెడ్డి పోయి మోడీకి ఏం ఉద్బోధన చేసిండో కానీ ఇవాళ తెలంగాణ పరిమితమై కేవలం యూరియాకు మాత్రమే పరిమితమై అమలవుతున్నటువంటి యాపే రేపు 13 ఆగస్టుకి వెళ్ళి ఇలా మొత్తం ఎరువులకు అన్నింటికి యూరియా డిఏపి కాంప్లెక్స్ అన్నిటికీ ఇప్పుడు ఆల్రెడీ ధరలు ఇంత పెరిగిపోయినాయి కదా అంటే నువ్వు ఊహించలేవు చెప్పంటున్నాను నేను. ఇప్పుడు 135 ఉన్న డిఏపి మార్కెట్లో 1350 ఉన్న డిఏపి మార్కెట్లో 2000 అవుతుంది. 2150. అది ఇంకోటి ఇంతవరకు ఏదైతే సొసైటీస్లలో నీకు మన మీద ట్రాన్స్పోర్ట్ భారం పడకపోతుండే, వాడు సొసైటీలో కూడా ట్రాన్స్పోర్ట్ భారం వేస్తున్నాడు. ఇంతవరకు ఏదైతుందో నీకు సొసైటీస్లో 260 రూపాయలే ఉండేనే, 66 ఉండే, 266 ఉండే. బయట మార్కెట్లో 300 ఉండే, సొసైటీలో 300 అయింది. ఇప్పుడు 300 ఎందుకు? ట్రాన్స్పోర్ట్. నీ గతంలో ఏదైతుందో ట్రాన్స్పోర్ట్ భారం అనేది నీకు సొసైటీస్ మీద పడనీయకపోతుండే ప్రభుత్వం భరిస్తుండే. నీకు డిసిఎంఎస్కి వెళ్ళి సరఫరా అయినా, మార్కెట్కి సరఫరా అయినా కానీ, కంపెనీస్కి వెళ్ళి సరఫరా అయినా కానీ ఏదైతుందో ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ భారం ఏదైతుందో సొసైటీ పడనీయలేదు. ప్రతి సంచికి మనకు 30 రూపాయలు మనకు భారం తగ్గింది. ఇప్పుడు ఏదైతే ఉందో నీకు ఓపెన్ మార్కెట్ కానీ సొసైటీ కానీ ఆ 30 రూపాయల భారం అధికంగా అయిపోతుంది అక్కడ కూడా. నువ్వు ఈ రెండు సమస్యలు ఏదైతుందో నువ్వు రైతులకు ఒకటి విద్యుత్ నెంబర్ 1, ఎరువులు. ఈ ఎరువుల మీద ఉన్న ఆంక్షలు తొలగింపు చేయను ఆయన, ఎరువుల మీద ఉన్న ఆంక్షలు తొలగింప చేయు. మళ్ళీ ఎరువులు ఏదైతుందో వ్యవసాయం మినహా ఇతరత్రాది వినియోగించుకునే అవకాశం లేదు. రసాయనిక ఎరువులు ఏదైతుందో వ్యవసాయం మినహా ఇతరత్రాది చేయబడే అవకాశాలు లేవు. మరి అటువంటిప్పుడు ఎందుకు దాని మీద ఆంక్షలు పెట్టి యాప్ని రూపొందించి రైతాంగాన్ని ఆందోళన గురి చేస్తున్నారు మీరు? ఆ యాప్ అనేటువంటి యొక్క ఆంక్షలను తొలగింపచేయు. ఈ గతంలో లాగా ఏదైతే ఉందో ఓపెన్ మార్కెట్లో లెట్ ఏఓబి సజెస్ట్, మీరు వ్యవసాయ శాఖ అధికారుల సలహా సూచనల మేరకైనా పర్వాలేదు, బట్ యాప్ పక్కన పెట్టిరని ఆయన నాకు ఎకరానికి ఎంత ఇస్తావు, ఎంత అవసరం మనకు అంత వినియోగించుకోండి చాలు, అంత నువ్వు సరఫరా చేసే చాలు. ఈ రెండైనా చేయగలిగితే రైతు ఏదైతుందో బయటపడుతుంది. ఇవి రెండు ఏదైతుందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ చేతులు ఉన్నాయి.